హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూస్తుంటే వీడియో అర్థమైపోయింది కదా. ఎస్, ఇవాళ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అనమాట. బట్ ఏది ల్యాగ్ లేకుండా సింపుల్గా జస్ట్ డిజైన్ అండ్ వీలైతే కాస్ట్ అవి మాత్రమే షేర్ చేయబోతున్నాను. సో నా ఎవ్రీ బ్లౌజ్ మోడల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నా ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించబోయే బ్లౌజెస్ అన్నీ బిలో 3Kనే అండి కాస్ట్. అట్లనే చేయించుకున్నాను సింపుల్గా. సో అవి చూపిస్తే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఎక్సెప్ట్ నా వెడ్డింగ్ బ్లౌజెస్, రిమైనింగ్ మొత్తం ఆల్మోస్ట్ అండర్ 3Kనే ఉంది. ఇది శారీకి వచ్చిన అటాచ్డ్ బ్లౌజ్ పీస్ అయితే కాదు. నేను సపరేట్గా మెటీరియల్ తీసుకొని అండ్ హ్యాండ్స్ మాత్రం శారీలోకి వచ్చిన బ్లౌజ్ పీస్తో అటాచ్ చేయించాను. వర్క్ జస్ట్ సింపుల్గా పెండెంట్ లాగా పెట్టించాను మధ్యలో. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 లైన్స్ ఇచ్చేసాను అనమాట, సింపుల్గా ఉంటుందని చెప్పేసి. జస్ట్ సింపుల్ బీడ్సే యూజ్ చేయించాను, ఎక్కువ హెవీగా లేకుండా. శారీ కలర్ ఏదైతే ఉందో శారీ కలర్ పింక్. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఎల్ షేప్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ షేప్ అండి. నెక్ ప్యాటర్న్ 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఒకేలాగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. టాజల్స్ అయితే నార్మల్ ప్లెయిన్, వాటికైతే మగ్గం వర్క్ చేయించలేదు. సో నేను జడ అల్లుకున్నప్పుడు అట్లా ఇబ్బందిగా ఉంటుంది, హెయిర్ అంతా పోతుంది అని చెప్పేసి ప్లెయిన్ పెట్టించేసాను. సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది నేను ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది అనుకుంటా చేయించుకొని. మా అన్నయ్య పెళ్ళికి చేయించుకున్నాను. వంకీ మోడల్ అంటారు కదా, అది ఇచ్చేసాను హ్యాండ్స్కి. సో దట్ మనం వంకీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ లాగా ఉంటుంది కదా, అది పెట్టించేసాను. అండ్ మొత్తం దీనికి కూడా లైన్ డిజైన్ వచ్చేసింది, మొత్తం ఒకటే సీక్వెన్స్లో. ఆ కాంట్రాస్ట్ థ్రెడ్ కూడా శారీ కలర్ అనమాట, ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసారు. బట్ లుక్ అయితే చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ కొంచెం వెయిట్ ఉంటుంది, హ్యాండ్స్కి తెలుస్తుంది అనమాట ఇట్లా పెండెంట్స్ పెట్టడం వల్ల. బట్ ఓవరాల్గా బాగుంది. సో నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ రీసెంట్గానే చేయించానండి. అన్ని శారీస్లో బ్లౌజెస్కి 10 inch హ్యాండ్సే పెట్టించాం కదా. సో ఇట్లా సింపుల్గా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుందాం, బాగుంటుంది డిఫరెంట్గా అనేసి ఇట్లా పెట్టించాను. యాక్చువల్లీ నేను దీనికి అనుకున్న డిజైన్ ఇది కాదు, మిడిల్లో మిర్రర్స్ పెట్టి చేయిద్దాము అనుకున్నాను. కానీ బట్ ఎందుకో మళ్ళీ ఎక్కడో ఇది రెఫరెన్స్ అయితే చూసాను అనమాట, ఇట్లా థ్రెడ్తో చేయించాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో దట్ ఇట్లా 2-3 కలర్స్ యూస్ చేసి చేసుకోవడం వల్ల వేరే శారీస్ పైకి కూడా యూస్ చేసుకోవచ్చు, అన్నిటి మీదకి పేరప్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది అడ్వాంటేజ్. అండ్ ఇంకా బ్లౌజ్ డిజైన్ అయితే ప్రిన్సెస్ కట్ ఇచ్చేసాను. ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ పెట్టించేసాను, బ్యాక్ సైడ్ కూడా హుక్స్ ఇచ్చేసాను అనమాట. టాజల్స్ ఇంకా నార్మల్వే ఇచ్చాను. సో నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది పట్టు శారీలో బ్లౌజ్. సిల్వర్ పింక్ జరీ కాంబినేషన్ డ్యూయల్ షేడ్ ఉంటుందన్నమాట. లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది మొత్తం నేను బ్యాక్ సైడ్ నెక్ అయితే హైలైట్ చేశాను, హ్యాండ్స్ అంతా సింపుల్గానే పెట్టించేసి బ్యాక్ సైడ్ మాత్రం హైలైట్ చేశాను అనమాట. ఇట్లా ఇచ్చేసాను నెక్ ప్యాటర్న్, సో దట్ కొంచెం ఎలివేట్ అవుతుంది అన్నితో కంపేర్ చేసుకుంటే అని చెప్పి. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది నెక్ ప్యాటర్న్ అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ నార్మల్గా బ్యాక్ సైడ్ ఏ డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ ఇప్పించేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా అదే అవుట్లైన్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే ఇది ప్యూర్ పింక్ కలర్. ఇది వైలెట్ కలర్ శారీ, హ్యాండ్స్కి మీకు కనిపిస్తుంది కదా కాంట్రాస్ట్ కలర్, ఆ శారీ అనమాట. కొంచెం బ్రింజల్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా పెట్టించుకున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, అది ఇచ్చేసాను. సో బ్యాక్ సైడ్ షేప్ అయితే చూసారు కదా, ఎంత క్లియర్ కనిపిస్తుందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్ హైలైట్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి ఏం పెట్టించలేదండి, జస్ట్ ప్లెయిన్గా అట్లనే వదిలేసాను బొంగ పెట్టించుకొని. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్, ఇది కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. కింద హ్యాండ్స్కి ఏదైతే బ్లౌజ్కి యూజ్ చేశానో మెటీరియల్ అది వేయించి దానిపైన వర్క్ చేయించాను. అండ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చేయమని చెప్పాను అవుట్లైన్ అయితే. బ్యాక్ సైడ్ కూడా సేమ్, ఫ్రంట్ కూడా సేమ్ నెక్ ఇచ్చేసామన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది, వెయిట్ అయితే అస్సలు ఉండదు. నా బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి సింపుల్గా. ఇంకా నెక్స్ట్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇట్లా హైలైట్ చేశానండి, పాట్ నెక్ ఇచ్చి మళ్ళీ దానికి కింద టాజల్స్ లాగా పెట్టించాను, ఓన్లీ బీడ్స్ యూస్ చేసి. లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మొత్తం పల్సే ఎక్కువ ఉంటాయి ఈ బ్లౌజ్లో, ఇదే స్పెషల్ దీనికి. ఇలా వైట్ అండ్ గోల్డ్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల వేరే శారీస్తో కూడా పేరప్ చేయొచ్చు, కాంట్రాస్ట్ కనిపించవు కాబట్టి. ఇంకా ఓల్డ్ హ్యాండ్స్కి సింపుల్గా బుటాస్ ఇచ్చేసి అవుట్లైన్ మాత్రం హైలైట్ చేశాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇది నా ముహూర్తం బ్లౌజ్ అండి. ఆల్రెడీ నా వెడ్డింగ్
కలెక్షన్ చూసునుంటే వెడ్డింగ్ అవుట్ఫిట్ కలెక్షన్ మీకు తెలుసుంటుంది. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా వెళ్ళి చూడుకున్నా ఉంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేయండి. సో దీనికి కింద బీడ్స్ ఇచ్చేసాను హ్యాండ్స్కి. మొత్తం ఇది కూడా వైట్ స్టోన్స్ యూస్ చేసి చేయించాను అనమాట. శారీ వైట్ కలర్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది. ప్యూర్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. సో నెక్స్ట్ మరూన్ కలర్, మరూన్ కూడా కాదు, చాలా అంటే చాలా థిక్ కాఫీ బ్రౌన్ కలర్ అని చెప్పచ్చు. దీనికైతే హ్యాండ్స్కి ఇట్లా అవుట్లైన్లో స్కాలప్ వర్క్ ఉంటుంది కదా, కట్ వర్క్, అది ఇచ్చేసాను అనమాట. బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టించుకున్నాను. పాట్ నెక్ కూడా కాదు, ఇది మొత్తం సర్కిల్ వస్తుంది, రౌండ్గా ఉంటుంది, షేప్ సర్కిల్ షేప్లో ఉంటుంది. హ్యాండ్స్కి కూడా మిడిల్లో మళ్ళీ ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేయించి ప్లెయిన్ దాని మీద వర్క్ చేయించాను అనమాట. సో చూడండి లుక్ ఎలా ఉందో. అండ్ ఇప్పటి వరకు చూసిన బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే గోల్డెన్ ఎల్లో అంటారు కదా, ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉండే ఈ కలర్. సో ఆ కలర్ బ్లౌజ్, దీని మీద మగ్గం వర్క్ కాదు కానీ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను. దాంతోపాటు మగ్గం వర్క్ చేయించాను. చిన్న చిన్న బుటాస్ బీడ్స్ వేసి మళ్ళీ మగ్గం వర్క్ చేశారు దానిపైన. లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది. ఈ వర్క్ మొత్తం ఫ్లవర్స్ అండ్ లీవ్స్తోనే ఉందన్నమాట. లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఈ శారీ కలర్ కూడా కనకాంబరం షేడ్ అంటారు కదా, ఆ కలర్ వచ్చిందనమాట. సో దాంతో కాంట్రాస్ట్ చేయించాను. థ్రెడ్స్ మొత్తం ఆ కలర్తో కాంట్రాస్ట్ చేయించాను అనమాట. అండ్ సిల్వర్ షేడ్ కాబట్టి శారీ మొత్తం అక్కడక్కడ సిల్వర్ కూడా యూజ్ చేశారు. టాజల్స్ ఇంకా మీకు తెలిసినట్టు నార్మల్గా చేయించుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్, ఇది మెజెంటా కలర్ అంటారు కదా అది. ఇది కూడా ఆల్రెడీ వెడ్డింగ్ అవుట్ఫిట్ కలెక్షన్లో నేను చూపించాను. ఎవరైనా చూడుకున్నా ఉంటే ఇంకా డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. డెఫినెట్గా మీకు వీడియో అయితే నచ్చుద్ది. సో మొత్తం హ్యాండ్స్ అండ్ నెక్ అవుట్లైన్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేయించాను అనమాట. సో మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికైనా సెలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆల్మోస్ట్ అన్నీ సింపుల్గానే ఉంటాయి అండ్ వెయిట్ ఉంటే నా వల్ల అస్సలు కాదు క్యారీ చేయడానికి. నెక్స్ట్ ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఎంగేజ్మెంట్ బ్లౌజ్ కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ వర్క్ చేయించాను అనమాట, ఫుల్ వర్క్. బట్ వర్క్ అయితే చాలా బాగుంది, యూనిక్గా కూడా ఉందన్నమాట. సేమ్ ఇది కూడా శారీ కలర్ లావెండర్ పైన కొంచెం గోల్డ్ జరీ వచ్చిందనమాట, డ్యువల్ షేడ్ లాగా. సో అందుకని చెప్పి అట్లా చేయించాను. నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా నాది వెడ్డింగ్ కలెక్షన్లో చూపించాను. కింద మొత్తం స్కై బ్లూ కలర్ బీడ్స్ ఇచ్చేసాను. శారీ కూడా స్కై బ్లూ కలర్ ఉంటుంది లైట్గా. సో కలర్ అయితే కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి నెక్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం బోత్ సైడ్ వర్క్ చేయించాను. సో అదొక్కటే ఇందులో కొద్దిగా స్పెషల్. సో ఈ బ్లౌజ్ కూడా కాస్ట్ బిలో 3Kనే పడింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మ్యాంగో కలర్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. దానికి వైలెట్ కలర్ కాంబినేషను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేయించుకున్నాను. ఇది కూడా జస్ట్ జిగ్ జాగ్ ప్యాటర్న్ ఇచ్చేసాను హ్యాండ్స్కి అండ్ నెక్కి. ఇంకా యాజ్ యూజువల్గా టాజల్స్ నార్మల్గా పెట్టించాను, ఏం వర్క్ చేయించుకుంటా దానిపైన. సో ఇంతే అండి. నేను మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే జస్ట్ మల్టీ కలర్తో చేయించుకోవడానికి ట్రై చేయండి మగ్గం వర్క్స్. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించుకుంటాం కాబట్టి వేరే శారీస్తో కూడా పేరప్ చేసుకునేలాగా ఉంటే మనకు ఆ పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పాలనుకున్నది అయితే అది. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.